సివిలైజేషన్ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు. ప్రతి సివిలైజేషన్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు. ఆయన నీతికి రాజు, ఆయన నీకు రాజు, నాకు రాజు, దేశములకు రాజు, సృష్టికి రాజు. He is the true king. He is the true king. He is the true king. మనస్సు రాని ఇది నిజం కాకుండా ఉంటే బాగుండనే ఒక చేదైన వార్త ఈ సమయంలో నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది ఈ వార్త. అన్న ప్రవీణ్ పగడాల గారు ఇక మన మధ్య ఆయన భౌతికంగా లేరు అన్న ఈ వార్త నా చెవిని పడగానే తట్టుకోలేని పరిస్థితి. ఏం జరిగిందో తెలియదు. అందరూ ఇది అనుమానాస్పద మృతి అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఈ యాక్సిడెంట్లుగానే ఇది జరిగిందా లేదా ప్రీ ప్లానెడ్గా జరిగిందా అనేది తెలియదు. నిజానికి ఈ వార్త అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ్యాన్ని బలపరిచే ఒక ధీటైన నాయకుడు, భయం లేని నాయకుడు, ముక్కుసూటిగా వాస్తవాలను ప్రపంచానికి అందించే నాయకుడు, నవ్వుతూ శత్రువునైనా జయించగలిగే మంచి మనసున్న అన్న ప్రవీణ్ పగడాల గారు ఆయన లేరు అంటే చాలా భయమేస్తుంది నాకు. ఎప్పుడు ఈ లోకం ఎవరు విడిచి వెళ్ళిపోవాలో, వెళ్ళిపోయిన తర్వాత వారిపై ఉన్న బాధ్యతలు, పరిచర్య ఇదంతా ఏమైపోతుందో, కుటుంబ సభ్యులు ఏమైపోతారో, ఇలాంటి ఆ వాతావరణం చుట్టూ నెలకొంటుంది. ప్రభు పరిచర్యలో మరణించడం లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టడం మనకి ఒక ఉన్నతమైన లోకానికి ఆహ్వానం అయినా కానీ ఈ సడన్ డెత్ అనేది, ఈ ఆకస్మిక మరణం అనేది అప్పటి వరకున్న బంధాలను, బాంధవ్యాలను, అప్పటి వరకున్న బాధ్యతలను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే తర్వాత వాటిని ఎవరు నెరవేరుస్తారు? ప్రవీణ్ పగడాల గారికి విస్తారమైన మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. మరి దిస్ ఈస్ ద డిమాండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. హీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు. ఎవరు వెటనరీ చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ మాకు చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తామంటే ట్రాన్స్పరెంట్గా మీరు కేసు వాట్ ఈస్ వాట్ అనేది మాకు తెలియజేస్తారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్ లోపే ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్టర్ ప్రవీణ్ అన్న చచ్చిపోలేదు, గుర్తుపెట్టుకొని ఏమవలేదు. ప్రవీణ్ అన్న చచ్చిపోలేదు. విత్తనం చచ్చిపోతేనే కానీ విస్తారంగా ఫలించదన్నారు. ప్రవీణ్ అన్న చావు క్రైస్తవ్యంలో విస్తారంగా ఫలించబోతుంది. కాదు, అది పక్కా ప్లాన్డ్ గా జరిగిన హత్య అని క్రైస్తవ సమాజం అందరిలోనూ అనుమానం ఉంది. ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగింది అని ప్లేస్ ఆఫ్ అఫెన్స్ చూపెడుతున్నారో ఆ అఫెన్స్ దగ్గర ఆ సన్నివేశం జరిగిన చోటుకు వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది హత్య అని అర్థమవుతుంది. చనిపోయి ఉన్నటువంటి మనిషి మీద బుల్లెట్ బైక్ పూర్తిగా ఎక్కించి పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్లో అది అసలు జరిగే అవకాశమే లేదు. రెండవది, రోడ్డు మీద నుంచి మనిషి పడిపోయాడు, చనిపోయాడు అని చెప్తున్నారు. అదేమీ లోయ కాదు, అక్కడేమీ గుట్టలు లేవు. పోనీ తలకేదైనా బలమైన గాయం తగిలింది అని అంటానికి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా హెల్మెట్ అలాగే ఉంది. పోనీ పడిపోయిన వ్యక్తి దేనికి తగిలాడు అని చెప్పడానికి అక్కడ ఒక చిన్న రాయి కూడా లేదు. కొట్టినటువంటి ఆ మనిషి ఎక్కడైతే పడిపోయాడో అక్కడ విరిగిపోయి రక్తం అంటిన కర్రలు ఉన్నాయి. ఆ మనిషిని స్పష్టంగా అక్కడ ఎవరో కొట్టారు అన్న విషయం ఎల్కేజీ చదువుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ జరిగింది మాత్రం మా క్రైస్తవ సమాజానికి పెద్ద లాస్ అనేది మేము భావిస్తున్నామండి. వీ లాస్ట్ వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడిని కోల్పోయాము. గళమెత్తి ముఖస్థుతి లేకుండా మాట్లాడే వ్యక్తిని మేము కోల్పోయాము ఈరోజు సమాజంలో. గంభీర నిర్భయ స్వరం మరి ప్రవీణ్ పగడాల గారి గొంతు మోగబోయింది. ఒక ధైర్యాన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మేము ఇక్కడ మార్చిరీ దగ్గర ఉన్నాం. దాదాపుగా
మరి అనేక స్థలాల నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ నాయకులే కాకుండా దూర ప్రాంతాల నుంచి క్రైస్తవ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. క్రైస్తవ సమాజం ఆ యాక్షన్ జరిగేదే మనం ఇక్కడే ఉందామండి. ఇప్పుడు న్యాయం జరగకపోతే మనమే కదా ఇక్కడ నుంచి. నా పరిధిలో ఎంతవరకు ఉందో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పెద్దల ప్రయత్నం పెద్దలు చేస్తున్నారు. అధికారులు, పోలీసు యంత్రాంగం అన్ని ఆలోచించి మనకు ఒక నిర్ధారణ చేస్తారు. అప్పటి వరకు ఎదురు చూడాలి. చేసిన వాళ్ళు దొరకకుండా పోరు. ఒకవేళ జరిగేది హత్య అయితే దొరకకుండా పోరు, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇలాగా వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు కదా. ఇక మీద ఎవరి మీద రెచ్చిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రికాషన్స్ జరగాలి, జాగ్రత్త. అది కేవలం ఐడియాలజీ. అందరూ క్వైట్ కొండండి. చూడండి, ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకటి, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్, ఆయన ఎందుకు రాలేదు? రాజుగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ నన్ను లోపలికి పంపి. బాధకరమైన విషాదకరమైన విషయం ఏంటంటే రాజమండ్రిలో 4th బ్రిడ్జ్ దగ్గర ప్రవీణ్ పకడాల దైవజనుడు గురించి మీరు వినే ఉంటారు. మంచి వాక్య అనుభవం కలిగిన దైవజనుడు, అభిషక్తుడు, ఎంతో మంది శత్రువులకు నోరు మోయించిన వ్యక్తి. ఆయన 4th బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ గురి అయి ఈరోజు ప్రభువుని నిద్రించారు. కానీ ఎంతో బాధ అనిపిస్తుంది. మన క్రైస్తవ సమాజంలో ఇంత గొప్ప దైవజనుడు పోగొట్టుకున్నామని. చాలా మంది మన క్రైస్తవ నాయకులు, పెద్దలు ఏమంటున్నారంటే ఇది ఒక సందేహంలాగా ఉంది, అనుమానంలాగా ఉంది అంటున్నారు. కావాలని వాంటెడ్ గా యాక్సిడెంట్ చేస్తారేమో అని చెప్పి అనుమానిస్తున్నారు. బండి మీద వస్తున్నాడట, వచ్చిన అతను మరి లారీ గుద్దేసింది అంటున్నారు. ఏమైందో తెలియట్లేదు, కానీ ఇప్పుడు తేలలేదు. ఆయన కుటుంబ ఆదరణ కోసం, ఆయన విడిచి వెళ్ళిన మినిస్ట్రీ కోసం మనం అందరం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ఎలా చెప్తావు శాలేమన్నా అంటున్నా. కన్ఫామ్గా కూడా చెప్పేది నిద్రమోహండా. నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా? గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా. 100 ఆధారాలు ఎందుకురా నీకు? నా సహోదరుణ్ణి, నా సహదాసుణ్ణి, నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది, రక్తంతో తడిసింది అది. దాంతో కొట్టారు. ఆ కాలు ఇక్కడ దన్నారు. ఆ గుర్తు అట్లనే ఉంది. అరే, ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు? అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా. బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు, అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా, తన మీద బైకును పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా? ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా, మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయింది. అక్కడున్న 4 ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి. అక్కడ చెక్కలు, దాని మీద బ్లడ్ ఉంది, వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా. ఇంకేం కావాలి ఆధారం? పైనుంచి కింద పడ్డాడని చూపించారు. పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు? బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు. మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా? రాడ్తో కొట్టింది అది. రాడ్తోనో కట్టెతోనో కొట్టారు, బలమైన దెబ్బ తొడ మీద. ముందే దాడి చేశారు. టోల్గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. సిగ్నల్ లైట్లు 2 పనిచేయట్లా. అవతల లైట్ కూడా లేదు, ఒక్క లైట్, యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్లో బైకు పైనుంచి కిందికి దిగిపోతున్నట్టు, దువ్వలేసినట్టు చూపించారు. దానికి హెడ్ లైట్ పగిలిపోయింది. ఈ బైకు కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది. ఎట్లొచ్చింది? అక్కడ పగిలిపోయిన హెడ్ లైట్ ఇక్కడ సృష్టించబడిందా? అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా? ఇదిగో దువ్వలేసింది, నేను ఇట్ట పడ్డానని. అర్థం కావట్లేదా క్లియర్గా? ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి.
వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమని వార్నింగ్ ఇచ్చారు? నీ పెదాలను చీలుస్తామని. చాలా విషాదంతో, బరువెక్కిన గుండెతో నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ప్రసంగి చెప్పినట్టు ఏడ్చుటకు సమయం ఉన్నది, నవ్వుటకు సమయం ఉన్నది. ఏడ్చువారితో ఏడవాలి, నవ్వువారితో నవ్వాలి అన్నట్టు ఢిల్లీలో ఇంత భారీ సభ జరుగుతూ ఉంది. ఢిల్లీ జనక్పురి, ఢిల్లీ హార్ట్ అనే ఆడిటోరియంలో ఈ యొక్క ఘనమైన వేడుక జరుగుతున్న సందర్భంలోనే క్రైస్తవ సమాజానికి చాలా బలమైనటువంటి ఒక గాయం తగిలింది. అది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక దుర్మరణం. వయసులో చాలా చిన్నవారే, యవనస్తుడే. వారు కొంతమూరు, మరి రాజమండ్రి పొలిమేరలోని కొంతమూరు అనే ప్రదేశంలో మొన్నటి దినాన బుల్లెట్ మోటార్ బైక్ మీద వెళుతుండగా మరి ఏమి జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలియదు, ఇంకా స్పష్టం కాలేదు. అనేక అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అంతకుముందే వారు ఒక నెల రోజుల కిందనే ప్రకటించారు, నాకు ప్రాణభయం ఉన్నది, నన్ను చంపుతామని చాలామంది బెదిరిస్తున్నారని వారు చెప్పారు. మరి వారు ఒంటరిగా అలాంటి పరిస్థితులు ఎందుకు మోటార్ బైక్ మీద ఊరు బయటికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిందో చాలా అగోచరంగా ఉంది. వారు తప్పకుండా హత్య కావింపబడ్డారు అని కొంతమంది, డాక్టర్ కెఏ పాల్ గారు, అలాగే ఖమ్మం అజయ్ బాబు గారు, ఇంకా అనేక మంది ప్రముఖ క్రైస్తవ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఏమో పోలీసు వారు కానీ ప్రభుత్వ అధికారులు ఆయన సహజ మరణం చెందారు అంటే యాక్సిడెంట్, సహజ మరణం అంటే వయసు ఉడిగిపోయి కాదు, యాక్సిడెంట్లో చనిపోయినారని పెద్దలు చెబుతున్నారు. ఇంకా Johnny, it's a very painful to think about Praveen. అంటే ఆయన మరణ వార్త చాలా బాధను కలిగించింది, చాలా దుఃఖాన్ని కలిగించింది. చాలా ప్రశ్నలు వచ్చాయి. మానవులంగా ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలాగా అనుమతి ఇచ్చాడు, ఈ ప్రశ్నలు వచ్చాయి. రాలేదు అని అబద్ధం ఆడటం వల్ల కాదు. కానీ నువ్వు అన్నట్లుగా బియాండ్ డెత్ ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ్యం, మరణము అవతలకి ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ్య విశ్వాసం బట్టి మరణం దుఃఖకరం, మరణం బాధ, మరణం ఎడబాటుని కలిగిస్తుంది. బట్ స్టిల్ దెర్ ఇస్ హోప్, ఒక నిరీక్షణ ఉంది. అని అంటే నాకు ప్రవీణ్ ముందు అక్కడక్కడ జస్ట్ చూశాను కానీ, బట్ ఇంటిమసీ బాగా క్లోజ్ ఎప్పుడు అవటం మొదలు పెట్టాడంటే ఫ్రమ్ ఇందోర్. మన ఇద్దరం కలిసి వెళ్ళాం ఇందోర్కి, డిటిఎస్కి. ఆ టైంలో ఆయన అక్కడ ఇందోర్లో వైవామ్లో పనిచేస్తూ ఉండేవాడు. అండ్ ఫర్ నియర్లీ 3 years కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ కూడా హీ వాజ్ మై ట్రాన్స్లేటర్. ఇంగ్లీష్ నుంచి హిందీకి నేను డిటిఎస్లో టీచ్ చేస్తూ ఉంటే తను ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. చాలాసార్లు వీ హ్యాడ్ డిబేట్స్, అంటే తను నా పక్కన కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులతో డిబేట్ చేసాం ఇందోర్లో. సో ఐ నో ఫ్రమ్ దట్ స్టేజ్, దిస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ 2003, ఆ టైం నుంచి చెప్తాను. అయితే ఈ లాస్ట్ 21-22 yearsలో one thing I could see in him is enormous growth in the knowledge of the word of God. కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్, అది ఫినామినల్ అని చెప్పాలి. అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడాలి. ఐ వాజ్ సమ్టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు, తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ అయిపోయాడు. హౌ కుడ్ యూ సే దిస్?
అంటే అంటే ఈ మాట చెప్తున్నందుకు వేరుగా అనుకుంది, మన ముందు ఎదిగినోడు. దట్స్ హౌ ఐ లుక్ అట్ హిమ్. మన ముందు ఎదిగినవాడు. అండ్ హీ హాస్ గాన్ బియాండ్. చాలా ఎదిగాడని ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అంటే హీ గ్రూ వెరీ అంటే ఫాస్ట్గా, చాలా హ్యూజ్గా ఆయన ఎదగడం అనేది చూసాం. తర్వాత తనలో ఇంకొక విషయం ఏంటంటే తనకిష్టమైనటువంటి ఫిలాసఫీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. హీ స్పీక్స్ అబౌట్ ఇట్. అంటే తన థియలాజికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దాని మీద బిల్డప్ చేసుకున్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ తను ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు అది టచ్ చేయకుండా ఉండలేడు. సో తను వెరీ ఫోకస్డ్. హీ బిలీవ్డ్ ఇట్ అండ్ హీ లివ్డ్. సేవకులైన ప్రవీణ్ పగడాలి గారు ఆయన మరణం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులైన వాళ్ళు, తెలుగువారు, ప్రభు నమ్మిన వారు ఉన్నారు. ఆయన మరణాల గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. నిజంగా క్రైస్తవ్యం అంతా విచారంలో ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిస్థితులు, దేశంలో పరిస్థితులు మతోన్మాద శక్తులు ఆక్రమించుకొని అనేక మందిని అభ్యంతరపరిచే విధంగా ఈరోజు మారిపోయి అని చెప్పుకోవటానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మన స్వతంత్ర భారతదేశం, మన భారతదేశానికి అధికారిక మతం లేదు. అది హైందవ దేశం కాదు. ఇండియా ఇస్ నాట్ ఎ హిందూ కంట్రీ. ఇండియా ఇస్ ఎ ప్యూర్లీ సెక్యులర్ కంట్రీ. అంటే స్వతంత్ర దేశం మనది. ఏ అధికారిక మతం లేదు. అందరూ అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చక్కటి రాజ్యాంగాన్ని బట్టి వారి నమ్మకాలను, వారి విశ్వాసాలను ప్రకటించుకునే గొప్ప స్వేచ్ఛ కలిగిన దేశం. క్రైస్తవులు, ఇస్లాం సోదరులు మైనారిటీలుగా ఉన్నా సరే ఆ దేశంలో. నాకు ప్రవీణ్ గారు రక్షణ టీవీలోనే పరిచయం. కొన్ని డిస్కషన్స్లో వీ వర్ టుగెదర్. దట్స్ హౌ ఐ మెట్ హిమ్. బెన్హర్ గారి ద్వారానే, రక్షణ ఛానల్ చర్చల ద్వారానే నాకు ప్రవీణ్ గారు పరిచయం. సో యాక్చువల్గా ప్రవీణ్ గారికి నాకు ఎక్కడ మ్యాచ్ అవ్వదు. నా పద్ధతి, నా ధోరణి వేరు, ఆయన వేరు. నేను ప్యాసింజర్ ట్రైన్, ఆయన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈజ్ వెరీ డైనమిక్. ఆయనంతటా ఆయనే వచ్చేసి పలకరించేసుకొని ఆ రిలేషన్ డెవలప్ చేసుకోగలిగిన అంత స్పీడ్గా దూసుకెళ్ళిపోతాడు. నేను చాలా నిదానం. బట్ ఒక సందర్భంలో గౌక్కుని తన ట్రినిటీ మీద తను రాసిన పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. బాగా రాశారండి, మంచిగా ఉందంటే, అన్న మీలాంటి వాడు దానికి రివ్యూ రాయాలన్నా అని అంటూ స్టార్ట్ చేశాడన్నమాట. సో రక్షణలో మా పరిచయం మెల్లగా ఒక హెల్దీ రిలేషన్ లాగా డెవలప్ అయింది. అండ్ వెన్ ఎవర్ హీ కమ్స్ టు విజయవాడ కాల్ చేసేవాడు. నేను కనుక అందుబాటులో ఉండి విజయవాడలో ఉన్నాను అంటే మాత్రం ఎక్కడో చోటకి వెళ్ళి ఏదో హోటల్లో కూర్చొని వీ యూజ్ టు స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. చాలా ఓపెన్ గా మాట్లాడతాడు, చాలా విషయాలు డిస్కస్ చేస్తాడు. ప్రవీణ్ పగడాల గారిది నాది వాట్సాప్ చాటింగ్. నేను ఇది వరకు ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు దీని గురించి. ఆయన గొప్పతనం మీకు చెప్పాలి. నేను కొంత అమౌంట్ ఆయనకు పంపించి, బ్రదర్ దిస్ ఈస్ మై స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రెజెన్స్, ప్లీజ్ యాక్సెప్ట్ అని పెట్టా. మీరు వచ్చినందుకు నేను ఇస్తున్నటువంటి కానుక, దీన్ని మీరు తీసుకోండి అంటే ఆయన అయ్యో సార్ అలా చేయకండి అని పెట్టాడు. అలా చేయకండి మాస్టారు అని పెట్టాడు. ఇప్పుడు నేను అన్నాను ప్లీజ్ అన్న, జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఉంచుకోండి, మీరు దేవుని పనిలో ఉపయోగించండి అని పెట్టాను. మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా, నాకు తెలుసు మీరు ఎంత గొప్పగా పరిచర్య చేస్తున్నారు. మీరు ధనాన్ని దేవుని పరిచర్యలో వాడండి, నేను ఇచ్చేది తక్కువే, వాడండి. మీరు దేవుని పరిచర్యలో వాడండి. మీరు బోల్డ్ అంత ఖర్చు పెట్టుకుని వస్తారు, మీ చుట్టూతో బోల్డ్ అంత మంది ఉంటారు, చెయ్యాలి, ఇంకా చాలా పరిచర్య చేయాలి. ఈ పరిచర్యలో మీకు ధనం ఉపయోగపడుతుంది, ఉపయోగించండి అని చెప్పేసి పెడితే చూడండి ఆయన ఏమని పెట్టాడంటే, నాకు సార్ ఫార్మాలిటీ ఎందుకులేండి మనకి అన్నాడు. లేదన్నా పర్లేదన్నా ఉంచండి ప్లీజ్ అని పెడితే నాకు వెంటనే కింద దేనికి వాడమంటారో చెప్పండి, నేను 4 రకాలైనటువంటి పరిచర్యలు చేస్తున్నాను, మీరు దేనికి వాడమంటే దానికి ధనాన్ని వాడతానని పెట్టాడు. అది అతనికి ఉన్నటువంటి యథార్థత.
చూసాను. అందులో ఏమని రాశాడంటే, ట్రైనింగ్ ఉందండి దానికి వాడమంటారా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది దానికి వాడమంటారా, కొంతమంది హెల్త్ సపోర్ట్ చేస్తున్నాను దానికి వాడమంటారా, అలాగే కొంతమంది విధవరాండ్రను కూడా ఆదరిస్తున్నాను దానికి వాడమంటారా, దేనికి వాడమంటారు అని చెప్పి పెట్టాడు నేను ఇచ్చే డబ్బుల్ని. అప్పుడు నేను మీ ఇష్టం సార్, మీకు నచ్చిన దాంట్లో వాడుకోండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు, మీరు యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారు, మీకు నచ్చిన దాంట్లో మీ ఇష్టం వాడుకోండి అని పెట్టాను. అప్పుడు ఆయన చెప్పండి సార్ పర్లేదు అని పెట్టాడు. ఇంకెందుకులే ఆయన ఇంతగా అడుగుతున్నాడు కదా అని, హెల్త్ సపోర్ట్ కి విధవరాండ్రకి ఉపయోగించండి, మీరు ఎలాగో 4 రకాల 5 రకాల పరిచర్యలు చేస్తున్నారు కదా, ఏదో పరిచర్యలో నేను ఇచ్చిన ధనాన్ని మీరు వాడుకోండి అంటే ఓకే సార్ అని పెట్టాడు. ఇదిగో ఈ రోజుకి నేను ఎప్పుడు చెప్పలేదు ఇది ఎవరికి, చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. ఆయన బతుకుంటే నాకు ఇది అవసరం లేదు, చెప్పకపోయేవాడిని. కానీ ఈరోజు ఆయన యథార్థత ఏంటో మీకు తెలియాలి అని చెప్తున్నాను. సేవకుడిగా మరో సేవకుడు ఏంటో నాకు తెలుస్తుంది, అలాగే నేనేంటో ఆయనకి తెలుస్తుంది, ఆయన ఏంటో నాకు తెలుస్తుంది. సో వాళ్ళు చేస్తున్న పరిచర్య ఎలా ఉండబోతుందో ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. అది ఈయనకున్న యథార్థత. కొంతమంది అలా ఉండకపోవచ్చు, కొంతమంది మోసం చేస్తూ ఉండొచ్చు సమాజాన్ని, కానీ వాళ్ళు దేవునికి ఒక రోజు ఏం చేస్తారు, లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు ఆయన అలా ఉండుంటే ఆయన మరణించకపోయేవారేమో, ఆయన ఇంకా మన మధ్యలో ఉండేవారేమో అని నాకు అనిపించింది, నా మనసు కనిపించింది. సో ఏదేమైనా ప్రియమైన క్రైస్తవ సమాజమా, గుర్తుపెట్టుకోండి, సేవకులు అనేవాళ్ళు సత్య సంబంధులుగా మన మధ్యలో ఉండడం మనకి దీవెన, మనకి ఆశీర్వాదం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు, వారు సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మీరెట్లు విందురు, ప్రకటించు వారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు. అందుకే సువార్త ప్రకటించే వారికి లాస్ట్ కన్వర్జేషన్ నాకు, అంటే లాస్ట్ పర్సనల్ మీటింగ్ ప్రవీణ్తో అయింది ఇంటికి వచ్చినప్పుడు. ఇక్కడ లాస్ట్ సమ్మర్లో హీ కేమ్ టు అవర్ హౌస్. చాలా మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఏంటంటే ఎట్లాగా విమెన్ రోల్ని ఎలా మనం సంఘం ఎక్స్ట్రీమ్స్లో, అంటే వెస్టర్న్ బాక్సెస్ని పక్కన పెట్టి, ఇగాలిటేరియన్ కాంప్లిమెంటేరియన్ అనేటువంటి వాటిని పక్కన పెట్టి మనం ఎట్లా ఆలోచించవచ్చు. ఎస్, దట్ ఈస్ ద వీడియో దట్ హీ మేడ్ దోసా ఫర్ అస్ ఆన్ దట్ డే, అండ్ హీ ఈస్ క్వైట్ ఎ గుడ్ కుక్. ఆ వీడియోలోనే తను చెప్తున్నా అనమాట, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్ మేకింగ్ దోసాస్ అని చెప్తున్నా. అండ్ హీ డిడ్ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా హీ డిడ్. ఐ మిస్ దట్ స్మైల్. రోల్ ఆఫ్ ఉమెన్ని ఎట్లా మనం వెస్టర్న్ బాక్సెస్లోకి వెళ్లకుండా మనం ఎట్లా ఎంకరేజ్ చేయొచ్చు, విమెన్ని ఇండియన్ చర్చ్లో ఎట్లా ఎంకరేజ్ చేయాలి వాళ్ళ మినిస్ట్రీని. దిస్ వాజ్ యాక్చువల్లీ ఎ బిగ్ కాన్వర్జేషన్ లాస్ట్ టైం ఇద్దరం కలిసినప్పుడు. ఆ తర్వాత ఏ విధంగా ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చొరగొన్నారు అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి, యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన రక్తాన్ని చివరి బిందువు వరకు కార్చి ప్రాణాన్ని క్రయంగా చెల్లించి సంఘాన్ని కొనుక్కున్నారు, స్థాపించారు. ఆ విధముగా క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం యొక్క చరిత్రలో హతసాక్షుల రక్తం ప్రతి బిందువు ఒక బీజములాగా నాటబడుతుంది. సంఘం యొక్క చరిత్ర అంతటిలో కూడా విశ్వాసముతో జీవించి విశ్వాసము కొరకు పోరాడి హతసాక్షులైన వారి చరిత్రతో నిండిన చరిత్ర మన క్రైస్తవ సంఘ చరిత్ర. తమ్ముడు ప్రవీణ్ పగడాల మాకు చాలా సన్నిహితమైన వాడు, చాలా పరిచర్య కలిసి పనిచేశాము. ప్రభునందు తాను నిద్రించినటువంటి గడియ ప్రభు నిర్ణయమైన గడియ. ప్రభు సమయం వచ్చింది, తనను పిలుచుకున్నారు టు
be present in the body is to be absent from the Lord. To be absent from the body is to be present with the Lord. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, కానీ ప్రవీణ్ తమ్ముడు దేవుని సన్నిధిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికంటే చాలా ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. పెద్దలైన వారికి, కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తునామ వందనాలు. నిజానికి అన్నయ్య బాడీ నాలా పెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు. అది మా ఏరియాలో జరగడం, ఎంతమంది పెద్దలు, ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు. అంత ఉన్న అనాథ శవన గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా చలించిపోయాను. ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలనే విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం. అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను. జేమ్స్, నీకు విషయం చెప్పాలి, నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు చెప్పాడన్న. ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం, ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని. మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం, తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది, జాగ్రత్తగా ఉండండి అని. ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను. మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి, ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి. చనిపోయిన తర్వాత ఇంత సానుభూతి చూపిస్తున్నారు, ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి, ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సరే, ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. అన్నను గురించి అనేక మంది మాట్లాడారు. అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగను. ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి 2 సాక్షుల్ని క్రూరమృగం చంపిందంట. చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే. ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది. అయితే ఈ మరణం ముగింపు కాదని, వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని, వారిని చూసి అనేకులు భయపడతారని రాయబడింది. కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు, క్రైస్తవ విశ్వాస యోధుడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం, భర్తీ చేయలేనటువంటి లోటు, ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయం హల్లెలూయా. ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాడు. ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో, కానీ వారిని నేను చూసిన ఎంపసిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్. వారు ఈరోజు లేరు అన్న మాట వినినప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబము, నాన్నగారు, మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కల్వర్ చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఒక్క మాట చెప్తున్నాను, వారియర్ ఇస్ ఫాలెన్ డౌన్, బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్స్ స్ట్రాంగ్. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడి ఉంది.
ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మార్టైర్స్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షుడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. దైవజనులందరికీ కూడాను, ఇక్కడ ఉండే విశ్వాస సోదరులు, సోదరిమణులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు, మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజంగా చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోనే ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది, దైవజనులందరూ నేను కోరుతుంది, మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం? చేయొద్దండి. ఎంతమంది ఈ భావాలతో పాటు నిల్చున్నాం? ఏదో వచ్చామా, చూసామా, పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుడిచ్చిన పిలుపుతో పాటు దైవజనులుగా మనం నిల్చోవాలి. ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది. కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది. సోదరులారా, ఈరోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల్లో మానవత్వం చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయించాలి. దీనికోసమే మన ప్రవీణ్ పగడాల గారు పాటుపడ్డారు. వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు. ఇహలోకం కాదు, నిత్య జీవం గురించి మాట్లాడారు. సోదరులారా, సోదరి మనం బిగించాలి. ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో, మనం ఏదైతే జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని అంటున్నామో, దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు, మనకు కావాల్సిందే ఐక్యత. సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కలిసి నిలబడదాం, కలిసి ఐక్యత కోసం నిలబడదాం. మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు సమాధానకర్త యొక్క అధిపతి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ కుమారుడైన యేసుని సర్వ మానవుల కొరకు, నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి 3వ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి శబ్దం పాటించండి. సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు. ఆయన కుటుంబానికి దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ, you'll always remember, we'll remember in your prayers, and may the Lord comfort you. దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయం చేసే దేవుడు, న్యాయం జరిగి తీరుతుంది. We'll remember in your prayers, and may the Lord comfort you. దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయం చేసే దేవుడు, న్యాయం జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది అంతే. May the Lord, all of us, మన responsibility to pray for such people who are in a situation of attraction. వీళ్ళున్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడు ప్రార్థన చేయాలి. మనము వాళ్లకు దేవుడు దూతల్ని కావలా ఇచ్చి కాచి కాపాడును గాక. I pray that God will comfort this family. That's all. Thank you. దైవజనులు సతీష్ కుమార్ గారు వారు పరిచయ నిమిత్తమై అమెరికా దేశంలో ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది. కనుక వారి తరపున మరి మమ్మల్ని పంపించడం జరిగింది. కల్వరి టెంపుల్ తరఫు నుంచి. అలాగే దైవజనులు సతీష్ కుమార్ గారు ప్రగడ సంతాపాన్ని తెలియచేయమన్నారు. ఆ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజం అంతా శోక సముద్రంలో నిలిచే ఈ సమయంలో ప్రవీణ్ ప్రగడాల గారు వారు వెళ్ళిపోవడం ఎంతో దుఃఖాకరం. కుటుంబానికి కూడా
శోక సముద్రులు ఉన్నారు. క్రైస్తవ సమాజానికి ఒక అద్భుతమైన నక్షత్రాన్ని మనం కోల్పోయాం. ఈ విలువైన సేవకును కోల్పోవడం మనందరికీ దుఃఖకరం. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. రోషం కలిగినటువంటి సేవకులను కోల్పోవటం అనేది ఎంతో దుఃఖకరం. కనుక కల్వరి టెంపుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, అలాగే దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని, అలాగే కల్వరి టెంపుల్ తరఫు నుండి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. Pagadala, wife of Praveen Kumar Pagadala. Thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud the ministry he did. And now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also as our God Jesus Christ teaches us to be in peace and harmony. దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒక రోజు తెర చినుగుతుంది. హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. బిహోల్డ్ ద కింగ్ ఈస్ హియర్, వచ్చాను అని చెప్తాడు. నీ ఊళ్ళో ఉండేవాడి పరిస్థితి ఏమిటి? ఇంకా రావాల్సినటువంటి మార్పులు, ఇంకా నువ్వు ఈ దేశ నిర్మాణం చేయాల్సినటువంటి పని చాలా ఉంది, చాలా ఉంది. ఎక్కడ చూసినా రగులుతోంది దేశం. నీ దేశం కోసం నీ ప్రార్థన, నీ దేశం కోసం నీ పాటుపడటం. ఇంకా చాలామంది వైద్యం లేక, విద్య లేక, ప్రభువు తెలియక, ఆత్మీయత తెలియక, ఆధ్యాత్మికత అన్న పేరుతో బాబాల దగ్గరికి వెళ్ళిపోయి, క్రైస్తవ బాబాల గురించి చెప్తున్నారు, నాశనమవుతున్నారు. యువర్ రెస్పాన్సిబిలిటీ మై బ్రదర్, మై సిస్టర్. ఈ రాత్రి కాలం లెట్ మీ రిమైండ్ యూ, ఇది నీ బాధ్యత. ఈ రాజ్య విస్తరణ నీ బాధ్యత. ఈ రాజ్య స్థాపన ఆయన బాధ్యత, స్థాపించాడు. ఈ రాజ్య విస్తరణ ఆయన కడుతూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి జతపని వాడే కట్టే బాధ్యత నీది. సంగీత రూపంలో కట్టాలి, సాంకేతిక నిపుణతతో కట్టాలి, వాక్య పరిచర్యతో కట్టాలి,
మిషనరీలుగా కట్టాలి, రాజకీయవేత్తలుగా కట్టాలి, విలేకరులుగా కట్టాలి. ప్రతి రంగములో ఈ రాజ్యాన్ని స్థాపించి విస్తరింపచేయగల దేవుని ప్రజలు, దేవుని పౌరులు, దేవుని రాజ్య పౌరులు లేవాలి.